లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఆగండి. హి కాల్డ్ ఎ పర్సన్ అండ్ హి గేవ్ ఎ కీస్. నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. దేవుడు తాళాలు కూడా దేవుడి దగ్గర లేవు, ఎవరికో ఒక వ్యక్తికి ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇవి నా తాళాలు అనుకోండి. దిస్ ఇస్ మై కీస్. ఇది నా బండి తాళాలు, ఇవి నా తాళాలు, నా ఇంటి తాళాలు, నా బీరువా తాళాలు, నా యొక్క వెహికల్ కీస్. ఇవి సామాన్యంగా 99% మనం ఎవరికి ఇవ్వం. ఎవరికి ఇచ్చినా కూడా సాయంకాలం కల్లా తెచ్చేయి అంటాం. ఎన్ని రోజులు తెస్తావు? 2 డేసా 5 డేసా? తెచ్చి పర్మనెంట్గా ఎవరికి మనం ఒక తాళము ఇవ్వము అంటిల్ అండ్ అన్లెస్ మనం ఒక వ్యక్తికి గిఫ్ట్గా ఇస్తే తప్ప. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీ స్టాండర్డ్స్ నేను పెంచుతున్నాను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఒక చిన్న చాక్లెట్ ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చేమో వేరే వ్యక్తికి, ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇవ్వచ్చేమో. యా. సో ఈరోజు పేతురుకు దేవుడు ఎటువంటి తాళాలు ఇచ్చాడంటే, అవి దేవుడి దగ్గర ఉండాల్సిన తాళాలు, అవి దేవుడి ఇంటి తాళాలు, అవి దేవుడి యొక్క రాజ్యం యొక్క తాళాలు అవి. దెన్ వై గాడ్ హ్యాస్ గివెన్ టు పీటర్. కమ్ ఆన్, రీడ్ ఇట్ డౌన్ వన్స్ అగైన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అంతే, ఆగండి. ఇస్తానన్నాడు దేవుడు, నీకు ఇచ్చేదను. ఐ విల్ గివ్ యూ ద కింగ్డమ్ కీస్. నీకు తాళాలు ఇచ్చేస్తాను రా, నువ్వు హ్యాండిల్ చేయి నా ఇంటిని అన్నాడు. ఓ, ఐ విల్ గివ్ యూ ద కీ. పరలోక రాజ్య తాళాలని పేతురుకి ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆయన హీ ఆల్రెడీ గివెన్ టు హిమ్. యాక్చువల్లీ ఆయన ఇచ్చేసాడు అతనికి. ఈరోజు మన బండి, మన ఇంటి తాళము, మన లాకర్ తాళము, మన పాస్వర్డ్లు ఎవరికి మనం ఇవ్వము. కానీ అంత గొప్ప హెవెన్ని చేసుకున్న దేవుడు ఆయనకి ఇష్టానుసారంగా హెవెన్లీ అట్మాస్ఫియర్ పెంచుకొని అక్కడ దేవదూతల్ని పెట్టి అక్కడ జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటున్న దేవుడు ఒక్కసారిగా పేతురుని పిలిచి, పీటర్, ఈ తాళాలు నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. వై గాడ్ ఈస్ గివింగ్ కీస్ టు పీటర్? ఎందుకు దేవుడు ఇంటి తాళాలని పేతురుకి ఎందుకు ఇచ్చాడు అసలు? అండ్ వై గాడ్ హ్యాస్ గివెన్ వన్ థింగ్. పేతురుని యేసు ప్రభు చాలా గొప్పగా నమ్మాడు. ఆమెన్, ఆమెన్. పేతురుని దేవుడు గొప్పగా నమ్మాడు. వీడు నా పరలోక రాజ్యపు తాళమును వీడికిస్తే వీడు అనేక మందిని తీసుకొస్తాడు పరలోక రాజ్యానికని హీ గేవ్ దట్ కీ. ఆమెన్, హల్లెలూయా. ఐ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు జీసస్. నేను యేసు ప్రభుకి అసలు హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అసలు నువ్వు దేవుడు అయి ఉండి ఒక వ్యక్తిని ఎలా నమ్మేవు ఈ భూమి మీద ప్రభువా అని నేను ఆశ్చర్యపోయాను. మై డియర్ పీటర్, ఐ యామ్ గివింగ్ యూ ద కీస్, కింగ్డమ్ కీస్. కింగ్డమ్ కీస్, కింగ్డమ్ కీస్. మీ తాళాలు మీ దగ్గర ఉండడం గొప్ప విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ తాళాలు మీ దగ్గర ఉండడం చాలా గొప్ప విషయం. నీ ఇంటి తాళాలు, నీ బండి తాళాలు నీ దగ్గర ఉండడం గొప్ప విషయం కాదు. వేరే వాళ్ళ తాళాలు నీ దగ్గర ఉండడం చాలా గొప్ప విషయం. అది ఇట్స్ సంథింగ్ బియాండ్ సూపర్ న్యాచురల్. ఆమేన్, హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంట్లో ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి. నా ఇంట్లో ఒక 100 కోట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రేరేపించి ఎవరికో పిలిచి ఇదిగో నా తాళాలు మీ దగ్గర పెట్టుకోండి అన్నాను అనుకో, కాళ్ళు ఎగరేయరా? ఎగరేస్తారు, ఖచ్చితంగా ఎగరేస్తారు. వావ్, నన్ను నమ్మి ఆ తాళాలు, నా డబ్బు కాదు నేను ఇచ్చింది, దానికన్నా గొప్పది తాళపు చెవులు ఇచ్చాను. ఐ గివ్ యూ ద కీ. ఖచ్చితంగా చాలా సంతోషపడతారు మీరు. యూ విల్ బి వెరీ జాయ్ఫుల్, యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అంటే ఎంత ట్రస్ట్ని, ఎంత నమ్మకాన్ని, ఎంత 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 ఫెయిత్ఫుల్నెస్ని కాపాడుకుంటే ఆ తాళాలు అక్కడికి వెళ్తాయి. ఓకే, ఇట్స్ అప్ టు యూ. పేతురుని 3.5 సంవత్సరాలు చూసి పోయేటప్పుడు దేవుడు, పేతురు ఇదిగోరా నా ఇంటి తాళాలు, పరలోక రాజ్యపు తాళాలు, ఇట్లనే వేసాడు ఏలియా దుప్పటి పైనుంచి. హల్లెలూయా. చూడండి, see that's the ending of Jesus. యేసు ప్రభు ఇంకా కొన్ని సంవత్సరాల్లో, ఇంక కొన్ని నెలల్లో వెళ్ళిపోతాడు. పేతురుని పిలిచి, నీకు నేను తాళాలు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు.
ఎవరి తాళాలు? పేతురు తాళాలు అయ్యి కాదు, పరలోక రాజ్యపు తాళాలు పేతురుకి దేవుడు ఇచ్చేసాడు. ఆ తాళాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఆ తాళాలు తీసుకున్న తర్వాత పేతురు ఏమేమి చేయాలి, ఆ తాళాలు తీసుకొని పేతురు ఏమేమి చేశాడు, ఆ తాళాలు తీసుకున్న తర్వాత వేటిని దేవుడు ఓపెన్ చేయించాడో చూద్దాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. యా. నీవు భూలోకమందు దేని బంధించుదువో, హియర్ కమ్స్ ద కీ. నువ్వు డోర్ తీసి ఓపెన్ చేసినప్పుడు కొన్ని దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును. భూమి మీద నువ్వు దేన్ని బంధించాలో ముందు నేర్చుకోవాలి. అసలు ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధించాలి? 99% క్రిస్టియన్స్కి ఈ స్క్రిప్చర్ అసలు అర్థం కాదు. అసలు ఈ భూమి మీద మనము క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని బిడ్డలముగా ఉన్న మనము అసలు వేటిని బంధించాలి? వాట్ థింగ్స్ వి నీడ్ టు బైండ్ అండ్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్. యా, నెక్స్ట్ లైన్. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 2 things ఇక్కడ 2 చాలా కామన్ గా వాడుతున్నాడు పదాలు. ఒకటి భూమి, రెండవది పరలోకం. ఒకటి భూమి, రెండవది 2 things. 2 రకాల థింగ్స్ ని మనం చూస్తున్నాం. ఒకటి భూలోకము, 2 పరలోకము. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకములో బంధించబడుతుంది. నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకములో విప్పబడుతుంది. ఏంటిది? అసలు పరలోకానికి భూమి మీదకి ఎంత డిస్టెన్స్ ఉంది? కెన్ ఎనీవన్ సే దిస్? కొందరు అంటారు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉందని. ఓకే, సైంటిస్ట్, స్కాలర్స్, బిబ్లికల్ టీచర్స్ వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? భూమికి పరలోకానికి కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్లు ఉందని. నేను అంటాను దాన్ని అబద్ధమని. దట్స్ ద లై. అబద్ధం అది. చూడండి, 2 things ఇక్కడ చూడండి. 2 వస్తువులు ఉన్నాయి. 2 వస్తువుల గురించి చూస్తున్న వ్యక్తికి 2 వస్తువుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనా? ఇక్కడ బైబిల్ ఉంది, అక్కడ బుక్ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది, అక్కడ బుక్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలను. దేవుడు కూడా పేతురుకి ఈ 2 విషయాల గురించి, పరలోకం గురించి, భూలోకం గురించి పక్కనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మీరు అనుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్లు పరలోకానికి భూమికి ఉంది అని. ఎన్ని కిలోమీటర్లు పరలోకానికి భూమికి ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంది? నేను ఒకటే అంటాను, ఒక తెర, one curtain, ఒక తెర మాత్రమే ఆ భూమికి పరలోకానికి అడ్డం. అంతే, భూమికి పరలోకానికి అడ్డం. ఓన్లీ 1 curtain. భూమికి పరలోకానికి ఒక కర్టన్ మాత్రమే అడ్డం ఉంది. నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడును. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడును కదా. పేతురు, నీకు తాళాలు ఇస్తున్నాను. భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుందని. సో మనం ఏం బంధించాలి భూమి మీద? ఏది విప్పాలి భూమి మీద? యూ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ ద ఎర్త్, నాట్ ఫ్రమ్ ద హెవెన్. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి ఈ భూమి మీద నుంచే పరలోకాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. ఆమెన్. ఈ భూమి మీద నుంచే నువ్వు పరలోకంలో నుంచి అన్ని తెచ్చుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యం నుంచి అన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఇంకొకసారి చదువుకుందాం. 19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో, నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును. పరలోకమందు బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఏంటి ఈ 2? ఎందుకు ఇక్కడ పనులు అక్కడ ఎందుకు చేయాలి? ఇక్కడ పనులు అక్కడ ఎందుకు చేయాలి? ఇక్కడ పనులు అక్కడ ఎందుకు చేయాలి? ఇక్కడ చేస్తే అక్కడ ఏదో అవుతుందంట, ఇక్కడ చేస్తే అక్కడ ఏదో అవుతుందంట అని దేవుడు ఏదో చెప్తా ఉన్నాడు పేతురుకి. ఎందుకు తెలుసా? I'll tell you why. So there is a key. ఈ తాళాలు ఓపెన్ చేస్తేనే కొన్ని జీవితాలు బాగుపడతాయి. ఆమెన్. I'll ask God to open these doors for you people. ఆమెన్. దేవుడు నేను అడుగుతాను, దేవా ఈరోజు ఏదైతే వాడి జీవితంలో అపవాది బంధించాడో మీరు ఈరోజు ఓపెన్ చేసుకోవాలి. ఆమెన్.
హల్లెలూయా. ఈరోజు నువ్వు వాడిని బంధించలేదా, వాడు నిన్ను బంధిస్తాడు. ఈరోజు చాలామంది అపవాదికి ఒక అవకాశం ఇచ్చాడు, బంధించుకొని చూడరా అని. సో అందుకనే దేవుడు మనకే వదిలేశాడు. యాక్చువల్లీ నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో, ఎవరు బంధించాలో, మనమా దేవుడా? దేవా చీకటిని బంధించండి అయ్యా, అపవాది క్రియలను బంధించండి అయ్యా, ఇదిగో నాయన బలహీనతలను బంధించండి అయ్యా అంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అంటే ఎవరు బంధించాలి ఈరోజు? మనమే. మనం అనారోగ్యాన్ని బంధించాలి. ఆమేన్, హల్లెలూయా. సో మనము చీకటిని బంధించాలి, మనం పావర్టీని బంధించాలి, మనం ఫెయిల్యూర్స్ని బంధించాలి, మన జీవితంలో మనల్ని వెంటాడుతున్న ప్రతి దాన్ని మనం బంధించాలి. ఆమేన్. ఐ బైండ్ అండ్ బౌండ్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. ఎవరైతే పరలోకపు రాజ్యపు తాళాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ ప్రార్థన వేరుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గర అయితే దేవుని తాళాలు ఉంటాయో వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. దేర్ ప్రేయర్ లైఫ్ అండ్ దేర్ ప్రేయర్ స్టైల్ విల్ బి డిఫరెంట్. నాట్ లైక్ బిలీవర్స్, నాట్ లైక్ నార్మల్ ప్రేయర్స్. దేర్ ప్రేయర్స్ విల్ బి డిఫరెంట్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఏమిచ్చాడు? ఫస్ట్ పేతురుకి చెప్పాలి, తాళాలు ఇచ్చాడు పేతురుకి. దేవుడు పేతురుకి తాళాలు ఇచ్చినప్పుడు, ఆ తాళాలు ఇచ్చిన తర్వాత ఆ తాళాలు తీసుకొని లోపలికి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో కూడా యేసు ప్రభులు వారు పేతురుకి తెలియపరిచారు. ఆమేన్. సో హీఈస్ టాకింగ్ అబౌట్ హెవెన్. ఇంకోటి, పరలోకానికి భూలోకానికి కొన్ని లక్షల కిలోమీటర్లు లేదు, అస్సలు లేదు. అందుకనే భక్తుడైన యోహాను ఒక మాట అంటుంటాడు. లెట్స్ గో టు మాథ్యూ 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంకి వెళ్దాం. 3:1 మాథ్యూ. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు. దేని గురించి చెప్తున్నాడు ఇతను? ఈయన వాక్యం దేని గురించి ఉంది? పరలోక రాజ్యం గురించి ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. ఓ, హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. పరలోక రాజ్యము నీ చేతి ఇంత దగ్గరలోనే ఉంది. దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. ఎక్కడుంది పరలోక రాజ్యం? చెప్పాలి, ఎక్కడ ఉంది? నా చెయ్యికి దగ్గరలోనే ఉంది పరలోక రాజ్యం. ఆమేన్. అందుకనే నేను భూమి మీద పలికితే అది పరలోకంలో వినపడుతుంది. ఆమేన్. భూమి మీద పలికితే పరలోకంలో వినపడుతుంది. బికాస్ హెవెన్ ఈజ్ అట్ మై హ్యాండ్. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యాన్ని దగ్గర పెట్టుకొని కూడా మనము సరిగ్గా అడగలేకపోతున్నాం. భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకములో, భూమి మీద దేన్ని బంధిస్తావో. ఎందుకు ఈ స్క్రిప్చర్ని పేతురుకి దేవుడు ఇచ్చాడంటే, ఐ థింక్ సంథింగ్ గ్లోరియస్ చెప్తాను మీకు, లాస్ట్కి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, పరలోకం ఎక్కడుంది ఇప్పుడు? చెప్పాలి. దానికి మనకేంటి లాభం? అది ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి? మన ఇంటి ఎదురే చర్చ్ ఉంది, ఏం లాభం? ఏమైనా లాభమా? ఏమి లాభం లేదు. మన ఇంటి పక్కనే పాస్టర్ వాళ్ళ ఇల్లు, ఏమైనా లాభమా? ఏమి లాభం లేదు. మన ఇంటి మీదే పాస్టర్ గారు ఉంటారు, ఏమైనా లాభమా? ఏమి లాభం లేదు. మనకేమిటి లాభం వాళ్ళు ఉంటే? హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. ఎందుకు దేవుడు పరలోక రాజ్యాన్ని పక్కనే పెట్టాడు? అండ్ వై జీసస్ ఇస్ టెల్లింగ్ టు బైండ్ అండ్ బౌండ్ థింగ్స్ ఆన్ అర్త్. ఎందుకు భూమి మీద దాన్ని బంధించమంటున్నాడు దేవుడు? లెట్స్ గో టు మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ నెంబర్ 3. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా?
ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను, విత్తువాడు విత్తుటకు బయలుదేరెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములను త్రోవ పక్కన పడెను, ఓకే, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా రాతి నేలను పడెను, ఓకే, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచినేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చాలుమా. ద ఫస్ట్ పారబుల్ ఆఫ్ జీసస్, విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. దట్ ఈస్ నథింగ్ బట్ ఫాదర్. ఆ విత్తనం ఎవరో కాదు, యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు, వెతుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటి ఉపమానము దేవుడు భూమి మీద చెప్పాడు, ఈ ఉపమానం. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ గో టు సెకండ్ పారబుల్, వర్స్ నంబర్ 24. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చాలుమా. ద సెకండ్ పారబుల్ ఆఫ్ జీసస్. పరలోక రాజ్యం ఎలా ఉంది? తన పొలములో మంచి విత్తనములు యొక్క మనుషుని పోలి ఉన్నది. వావ్! ఏంటి దేవుడు ఏ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినా ఇదే వాక్యం చెప్తున్నాడు. ఏ ప్రార్థన కూడికి పెట్టినా ఇదే చెప్తున్నాడు ఏంటినా? మీరు బైబిల్ అంతా వెతకండి. చాలా గృహ కోడికలు చేశాడు యేసు ప్రభు, చాలా క్రూసైడ్స్ చేశాడు, చాలా మీటింగ్స్, బహిరంగ సభలు చెప్పాడు దేవుడు, చాలా పెద్ద మీటింగ్స్ జరిగినాయి. కానీ ఏ మీటింగ్ పోయినా ఒకే వాక్యం చెప్తున్నాడు. ఏంటి? ఎటు తిరిగి మళ్ళా పరలోక రాజ్యం కాడికే వస్తున్నాడు. ఇందాకేమన్నాడు? విత్తువాడు విత్తుటకు బయలుదేరేను అంటున్నాడు. ఇక్కడ రెండవ సర్వీసు, సెకండ్ సర్వీస్ ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనముల యొక్క మనుషుని పోలి ఉన్నది. వావ్! సెకండ్ పారబుల్ ఆఫ్ జీసస్. ఎలా ఉందంటే పరలోక రాజ్యము ఒక మనుషుడు విత్తనములు పోలి ఉన్నది. లెట్ us see the third parable, verse number 31. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. ఇంకో మీటింగ్కి వెళ్ళాడు. మూడో ఉపమానం. ఓకే, చూద్దాం ఏంటది. పరలోక రాజ్యము ఏంటది? మళ్ళీ ఏం మార్చడా? నేనే పిచ్చోడిని, ప్రతిరోజు ఒక సర్మన్ చెప్తున్నా, వారం కూడా చెప్తున్నా మీకు నేను. యేసు ప్రభు 3 సంవత్సరాలు ఒకటే సర్మన్ చెప్పాడు. దేని గురించి? ఓ మై గాడ్, ఎక్కడికి పోయినా పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. అసలు ఏముంది పరలోక రాజ్యంలో? అసలు ఎందుకు మనకేం సంబంధం అసలు ఈ పరలోక రాజ్యంతో? అసలు మనకేంటి లాభం ఈ పరలోక రాజ్యం గురించి విని? వాట్ ఈస్ ద యూజ్ ఫర్ us టు లిసన్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? మనకేంటి లాభం పరలోక రాజ్యం గురించి మనం వింటే? నా కష్టాలు, నా అప్పులు, నా బాధలు ఉన్నాయ్యా, వాటిని తీర్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పయ్యా. నువ్వు తేపకి పరలోక రాజ్యం అంటున్నావు, నేను ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చాలామంది తల బాదుకొని వెళ్ళిపోయారు. ఉన్నారు, ఆ బ్యాచ్ కూడా ఉన్నారు, సనుక్కొని తిట్టుకొని. బట్ why Jesus is talking about this kingdom of heaven? 31. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఓకే, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యము ఇలా ఉంటుందని ఒక్కొక్క సర్వీస్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరలోక రాజ్యము తన పొలములో విత్తనము ఆవగింజను పోలి ఉన్నది. యూ కెన్ రైట్ ఇట్ డౌన్, మీరు రాసుకోవచ్చు. దట్స్ ద థర్డ్ పారబుల్. హియర్ కమ్స్ ద ఫోర్త్ పారబుల్. 33. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. మూడో రోజు మీటింగ్. మళ్ళీ దేని గురించి చెప్తున్నాడు? వినబడలేదు. మనమైతే ఏం చేస్తుంది తెలుసా? పాస్టర్ గారిని మార్చేద్దాం అర్జెంటుగా, ఈయన ఒకటే వాక్యం చెప్తున్నాడు. ఈయనకి అసలు యాక్చువల్లీ బీటీహెచ్ చేయలేదేమో, ఈయన ఎట్లా బీటీహెచ్ ఎంటీహెచ్ చేయలేదేమో అయ్యగారు,
పెద్ద పెద్ద కాలేజీలో చదవలేదేమో అయ్యగారు, మరి అయ్యగారికి వాక్యం సరిగ్గా రావట్లేదు, పాస్టర్ గారిని మార్చేద్దాం, పాస్టర్ గారిని వీడు పెట్టకథలు చెప్తున్నాడు, పుట్టకథలు చెప్తున్నాడు, వీడు పాస్టర్ గారిని మార్చేద్దాం అర్జెంట్. కానీ చాలా పెద్ద సంఘాలు అనుకుంటూ ఉంటారు. బట్ జీసస్ యేసు ప్రభుని మార్చలేకపోయారు. ఎందుకు తెలుసా? మినిస్ట్రీ అయిందే కాబట్టి. అమ్మ బతికిపెట్టి దేవుడు. లేదంటే యేసు ప్రభు వేరే వాళ్ళ చర్చలో బంద్ చేస్తుంటే అర్జెంట్ యేసు ప్రభుని పాటికి తీసేసేవా, చేంజ్ ద పాస్టర్ ఇమీడియట్లీ అంటారు. అట్లా నాకు తెలిసి 8 మంది పాస్టర్లు మార్చేసారు చాలా సంఘాలు. కొడితే ట్రాన్స్ఫర్ కొడితే అండమాన్ అడవుల్లోనే పాస్టర్లని. ఓ మై గాడ్, ఫుట్బాల్ డింగ్ 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 అని ఆడుతూ ఉంటారు. రే పాస్టర్లతో ఆడుకునేది ఏంది? రేపు పొద్దున్న మిమ్మల్ని నరకంలో దెయ్యం ఆడుకుంటుంది. బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ బాల్, క్రికెట్ బాల్, ఇంకా రకరకాల బాల్సే నువ్వు అవుతావు. సో జీవితంలో ఏ పాస్టర్తో ఆడుకోబాక. మై హంబుల్ అడ్వైస్ టు ఎవ్రీ బిలీవర్, నెవర్ టచ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. వాడు చెడ్డోడైనా, వాడు మంచోడైనా, వాడు వేస్ట్ అయినా, వాడు జోలికి అసలే బావకు నువ్వు. బికాస్ హీఈస్ ఆర్డైన్డ్ బై గాడ్. హీఈస్ ఆర్డైన్డ్ బై గాడ్. హీ వాస్ చూజన్ బై గాడ్. హీ వాస్ కాలన్ బై గాడ్. ఆమెన్. మనుషులు పిలవలేదు, సేవకుడిని దేవుడు పిలిచాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సేవకులతో ఆడుకోకూడదు. మనకి ఎందుకు భయం? వాళ్ళ ప్రభు తీర్పు తీర్చుకుంటాడు. పాస్టర్ తప్పు చేశారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంతే. ఆయన అంతే, నాకు తెలుసు మొదటి నుంచి ఆయన పడిపోతాడు. నీకు ఎందుకయ్యా, సైలెంట్, అంతే, మనకొద్దు. ఆమెన్. అమ్మో నాకు భలే భయం అబ్బా. ఆ పాస్టర్ గురించి చెప్పి నాకు అసలు చెప్పక దండం పెడతాను, నాకు వద్దంటారు. నాకు వద్దురా భయ, ఆ పాస్టర్ గురించి చెప్పక. నాకు మంచి ఏదైనా ఉంటూ చెప్పింటా, చెడు పొరపాటును కూడా నువ్వు చెప్పినా నేను విన్నాను, నాకు వినబడదు కూడా. ఆమెన్. బికాజ్ నన్ను దేవుడు అలా ట్యూన్ చేశాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఈ పాటికి యేసు ప్రభు ఏదైనా పెద్ద స్ట్రీమ్ లైన్ చర్చెస్లో పనిచేస్తుంటే ఈ పాటికి పాస్టర్ చేంజ్ అనేటోళ్ళు. కానీ యేసు ప్రభు మినిస్ట్రీ ఆయనదే కాబట్టి సరిపోయింది. దట్స్ అ న్యూ మినిస్ట్రీ ఇన్ దిస్ వరల్డ్. సో 4వ ప్యారబుల్ చూద్దాం. 33 చదువుమా. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఓ, ఇలా కూడా ఉంది పరలోక రాజ్యం. ఎందుకు ఇన్ని డైమెన్షన్స్లో ఉందా పరలోక రాజ్యం అని మనం ఆలోచించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత సో యూ కెన్ రీడ్ ఇట్ డౌన్, యూ కెన్ సర్వే చేయండి దీని గురించి. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు. బేసిక్గా ఏ పిండిని చేస్తారు మీరు? ఏ పిండిలా తయారు చేస్తారు మీరు? దోశ పిండి, ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి, వడపిండి, ఇవన్నీ ఏం చేస్తారు మీరు? అది పులిస్తేనే రుచి. ఓ సంథింగ్ గ్లోరియస్. అది పులవాల. దోశ పులిస్తేనే టేస్ట్, లేదంటే పులవకపోతే ఇరిగిపోయి బొక్కలు అయిపోతాయి దోశలు. వడలు అసలు ఇరిగిపోయి వడలు కాదు, బడలు అవుతాయి. కొన్ని పులవాలి, కొన్ని పులవాలి. మన జీవితం కూడా కొన్నిసార్లు విర్రగాల. ఆమేన్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము నలగాలి. మన జీవితంలో కొన్నిసార్లు మనము ఆ టఫ్ టైమ్స్ గుండా వెళ్ళాలి. దట్స్ ద బ్యూటిఫుల్ లైఫ్. ఆమేన్. ఇంకోటి, రోజు అద్భుతాలు జరుగుతున్నా, రోజు దేవుడు నిన్ను ముట్టుతున్నా, రోజు నీకు 100,000 కోట్లు ఇచ్చినా, ప్రభా సాలే ప్రభా, ఈరోజు వద్దు ప్రభా, ఎక్కువైపోయింది ప్రభా అంటాను. బట్ అందుకే దేవుడు అన్ని కాలాలని, అన్ని సీజన్స్ని దేవుడు ఒకరోజు బాగా పొగిడించుకుంటావు నువ్వు, ఒకరోజు బాగా తిట్టించుకుంటావు నువ్వు, ఒకరోజు బాగా ఏడుస్తావు నువ్వు, ఒకరోజు బాగా ఆనందంగా ఉంటావు నువ్వు. ఒక వారం అంతా ఇన్ని జరుగుతాయి. అప్పుడే మన శరీరం కరెక్ట్గా ఉంటుంది. ఆమెన్. రోజు నవ్వుతా ఉన్నాం అనుకో, పెద్దోళ్ళు వెంటనే అంటారు, నవ్వుతావు ఏదన్నా, ఆడపిల్లలు మగపిల్లలు నవ్వుతారు, రే ఎక్కువ నవ్వకు, నెక్స్ట్ ఏంటి ఏడుస్తావు. ఓయేమో ఇవే సామెతలు రాస్తారు, ఆడవాళ్ళు బలి రాస్తారు. చిన్నప్పుడు ఒక ముసలం ఉండేది, ఎప్పుడు అంటామంటే ఎక్కువ నవ్వబాగా మొయ్ నోర్మోయ్ అంటది. ఎందుకంటే నెక్స్ట్ దట్స్ ద ప్రాఫిటికల్, ఐ థింక్ సో. వాళ్ళు ప్రవచించేస్తున్నారు, ఎక్కువ నవ్వబాగమ్మా, నవ్వబాగ, ఎక్కువ నవ్వు పాపా, నువ్వు ఎక్కువ నవ్వుతున్నావు, నవ్వబాగ నువ్వు, నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకంటే సీజన్ మారుతుంది. మధ్యాహ్నానికి సాయంకాలానికి సీజన్ మారుతుంది. మేబీ ఆమె చెప్పినందుకు నువ్వు ఏడవలా, బట్ దేవుడు ఎక్కువసేపు నేను నవ్వుపీడు. కొంతసేపు చీకట్లోకి, వెలుగులోకి, రకరకాల ఏరియాలోకి తీసుకువెళ్తూ నువ్వు అనేకులకు మాదిరికరంగా దేవుడు చేయాలంటే నువ్వు బాగా నలగాల. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు అతన్ని వాడుకోలేదు. హీ వెంట్ బ్యాక్ టు ద
ఓన్ జాబ్. సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత కూడా దావీదు మళ్ళీ గొర్రెల కాపరి పని చేశాడు. యుద్ధం వచ్చేంత వరకు దావీదు బయటికి రాలేదు. తెలుసుకోవాలి ఈరోజు మీరు. స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసిన పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండితో పోలి ఉన్నది. ఎవరు? పరలోక రాజ్యము. దట్స్ ద 4th one. Let us see 5th one. 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఓ పారబుల్ నంబర్ 5. ఎన్నో పారబుల్ ఇది చెప్పాలి? ఎన్నో ఉపమానము? 5వ ఉపమానం ఇది. దట్స్ ద పారబుల్ నంబర్ 5. ఆ పారబుల్ చెప్తూ ఎవరి గురించి చెప్తున్నాడు? మళ్ళీ పరలోక రాజ్యం. ఓ, ఈయన సబ్జెక్ట్ మార్చడా? ఎటు తిరిగి అక్కడికే వస్తున్నాడండి. చూద్దాం ఇంకెన్ని రోజులు వస్తాడు. ఓకే, లెట్స్ సీ పారబుల్ నంబర్ 5:44. చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన డబ్బు. పరలోక రాజ్యంలో ఏదో దాచబడింది. యాక్చువల్లీ సంథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో దేవుడు ఏదో దాచిపెట్టి అందుకే చెప్తున్నాడు మనకు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందండి? ఒక మంచి ధననిధిని, దాచబడిన ధననిధిని పోలి ఉన్నది. ఐ విల్ టెల్ యూ. ఇవన్నీ లాస్ట్కి సింగ్ చేస్తాను నేను. ఓకే, లెట్స్ సీ 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను. పరలోక రాజ్యంలో ఏముంటాయి? మంచి ముత్యాలు. అంటే మెడలో వేసుకోవచ్చా? డెఫినెట్గా. ఓకే, పర్ల్స్. మంచి ముత్యములను వర్తకుని పోలి ఉన్నది. వావ్, లెట్స్ సీ 47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఓ జీసస్, సంథింగ్ గ్లోరియస్. ఇవన్నీ ఎలా కవర్ చేశాడు యేసు ప్రభు? అసలు ఏం తెలుసు యేసు ప్రభుకి? ఆయనకి చాలా తెలుసు. బికాజ్ హీ క్రియేటెడ్ హెవెన్. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యాన్ని క్రియేట్ చేశాడు కాబట్టే ఆయన పరలోక రాజ్యం గురించి ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాడు. పరలోక రాజ్యం గురించి ఇంత చెప్పాడు కదా యేసు ప్రభు. ఎందుకు ఇంత చెప్పాడు యేసు ప్రభు? ఎందుకు వర్తకుని పోలి ఉన్నది, ముత్యములు పోలి ఉన్నది, ధనమును పోలి ఉన్నది, విత్తనములు పోలి ఉన్నది. ఓ మై గాడ్, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు యేసు ప్రభు. టోటల్ ఎన్ని తెలుసా? 7 or 8 రకాల పారబుల్స్ని యేసు ప్రభు వాళ్ళందరికీ చెప్పాడు. ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా చెప్పడం బైబిల్ ఎక్కడ లేదు. పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. మొత్తం 7-8 సార్లు చెప్పాడు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి. He told about heaven 7 to 8 times in the Bible. Why? Because let's go to Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు పరలోక రాజ్యం గురించి అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మనలందరినీ ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సీన్ ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. And hath raised us up together and made us sit together in heavenly places. Oh, in heavenly places. In heavenly places. Oh, in heavenly places. In Christ Jesus. In Christ Jesus. ఇందా నుంచి ఒకటే సర్మన దంచి కొడుతున్నాడు యేసు ప్రభు. ఏంటది? దేని గురించి చెప్పాడు ఇప్పుడు దాకా?
ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్పాడు యేసు ప్రభు? పరలోక రాజ్యం గురించి చెప్పాడు. బట్ పాల్ రివీల్డ్ దట్ మిస్టరీ, వై జీసస్ టోల్డ్ అబౌట్ హెవెన్ దిస్ మెనీ టైమ్స్. ఇన్నిసార్లు ఎందుకు యేసు ప్రభు పరలోకం గురించి చెప్పాడు తెలుసా? మళ్ళీ చదువుమా. క్రీస్తు యేసునందు, జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా ఎలా? ఎందుకు పేతురుకి దేవుడు నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకమందు బంధిస్తావు, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడును. ఎవరు లేరా ఇక్కడ? అందరు ఆబ్సెంటీసా? భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు, భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపు. వై గాడ్ క్రియేటెడ్ కనెక్షన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్? బికాస్ యు ఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఆమెన్. నువ్వు ముందుగానే నువ్వు పరలోకములో కూర్చుని ఉన్నావు. హౌ ఇట్ పాసిబుల్? ఎస్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. యూ కెన్ రైట్, మీరు కొన్ని రాసుకోవచ్చు కొన్ని పాయింట్స్. యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ హెవెన్. నీ ఆత్మ పరలోకంలో ఉంది. యువర్ సోల్ ఈజ్ ఇన్ డౌట్. నీ ప్రాణము అనుమానములో ఉంది. యువర్ బాడీ ఈజ్ ఇన్ ఎర్త్లీ బౌండ్. నీ శరీరము భూమి మీద ఉంది. నీ ఆత్మ ఎక్కడుంది? చెప్పాలి గట్టిగా. యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ హెవెన్, యువర్ సోల్ ఈజ్ ఇన్ డౌట్, your body is in మధ్యలో ఒకటి ఉంది. ఏందది? మధ్యలో ఏం రాసుకున్నారు? ప్రాణం. దేంట్లో ఉంది? డౌట్లో ఉంది. ఎందుకు తెలుసా? పై పోవాలా కిందకి పోవాలని? పరలోకం పోవాలా నరకానికి పోవాలా? పరలోకం పోవాలా నరకం పోవాలా? అంటే నీ ప్రాణానికి ఇన్ఫర్మేషన్ కావాలి, నీ ఆత్మ పరలోకంలో ఉందని. ఆమెన్. హల్లెలూయా. Let your soul know that your spirit is in heaven. Hallelujah. So ఈ స్క్రిప్చర్ నేను తిరిగి మార్చలేను. ఈ స్క్రిప్చర్ నేను ఏ స్క్రిప్చర్ని? ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాన్ని నేను మార్చలేను. ఎందుకంటే నేను మార్చి నేను చచ్చిపోతాను. నేను మారిస్తే నేను చచ్చిపోతాను. ఏమని మార్చచ్చు? వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నారండి. మనం మంచి కార్యాలు చేస్తే యేసు ప్రభు పక్కన కూర్చుంటాం అని ఇప్పుడున్న లేటెస్ట్ మైండ్ సెట్స్కి ఇలా రాయగలరేమో. బట్ వాళ్ళు ఉన్నట్టు రాశారు కాబట్టి సరిపోయింది. వీఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఆమెన్. యేసు ప్రభు కూర్చో ఉన్నాడు. సిలువ అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. మళ్ళీ చదువు మా స్క్రిప్చర్. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను, ఇక మీదట జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాను పౌలు అంటూ ఉంటాడు. సో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా. చూడండి, యేసు ప్రభు పక్కన ఆల్రెడీ నువ్వు ఉన్నావు. యేసు క్రీస్తు ప్రభువుల వారి పక్కన నీ ఆత్మ ఆల్రెడీ, చెప్పాలి, యువర్ స్పిరిట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ హెవెన్. నీ ఆత్మ ఎక్కడుంది? చెప్పాలి గట్టిగా. నీ ప్రాణం ఎక్కడుంది? డౌట్లో ఉంది. యేసు ప్రభు పక్కన ఉంది నీ ప్రాణం కూడా. లేవైతే నువ్వు ఉన్నావా దెయ్యమా? నీ ఆత్మ ఎక్కడుంది? నీ ఆత్మనా? వామ్మో, ఇప్పుడు మీరు డౌట్లో ఉన్నారేమో ఈ సర్మన్ తర్వాత. వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఎక్కడుంది? యేసు ప్రభు పక్కన కూర్చోంది. నీ ఆత్మ పరలోకంలో ఉంది, నీ ప్రాణము డౌట్లో ఉంది, నీ బాడీ భూమి మీద ఉంది. ఇక్కడ కూర్చున్నవన్నీ బాడీసే. మీ స్పిరిట్స్ అని ఎక్కడున్నాయి? ఆల్రెడీ ఉన్నాయా? వెళ్ళాలా? చనిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ప్రాణం విడిచెను అంటాం. ఆత్మ విడిచెను కాదు. ఏం విడిచిపోద్ది? నీ ఆత్మ ఎక్కడ లింక్ అయి ఉందో నీ ప్రాణం అక్కడికి వెళ్ళిపోద్ది. ఈరోజు మీరు గ్రహించండి, మీరు నమ్మాలి, నా ఆత్మ యేసయ్య పక్కన ఉంది. ఆమెన్. యు నీడ్ టు బిలీవ్ దట్ యువర్ స్పిరిట్ ఈజ్ విత్ జీసస్. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ దేర్. ఎక్కడుంది? మళ్ళీ చదవాలా?
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా we are already seated in the heavenly places. Amen. And we need to know that who are there in heaven. పరలోకంలో ఎవరున్నారని మనం తెలుసుకోగలిగితే ఫైనల్లీ రీసెర్చ్ R&D తర్వాత నాకు ఒకటి తెలిసింది, నేనే ఉన్నాను పరలోకంలో నాకు అర్థమైంది. మీకు ఇంకా అర్థం కాల. ఫైనల్లీ దేవుడు, దూతలు, పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు, అది కాదు నేను వెతికింది పరలోకములో. నేను వెతికిన తర్వాత ఒకటే అర్థమైంది, నా ఆత్మ. దట్స్ వై భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకములో, నువ్వు శరీరముతో దేన్ని బంధిస్తావో నీ ఆత్మీయ జీవితంలో అది కూడా బంధించబడుతుంది. నీ శరీరంలో దేన్ని తొక్కేస్తావో అది నీ ఆత్మీయ జీవితంలో కూడా తొక్కబడుతుంది. నీ శరీరంలో దేన్ని విప్పుతావో అది నీ ఆత్మ జీవితంలో కూడా విప్పబడుతుంది. నీ శరీరంలో దేన్ని దీవిస్తావో నీ ఆత్మ కూడా ఆ విషయంలో దీవించబడుతుంది. దట్స్ వై జీసస్ గేవ్ దట్ కీ టు పీటర్. బ్లెస్ యువర్ సెల్ఫ్ అండ్ బ్లెస్ యువర్ స్పిరిట్ బికాజ్ యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ హెవెన్. నీ ఆత్మ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ హెవెన్ సిట్టింగ్ బిసైడ్ జీసస్ అండ్ వాచింగ్ యూ డౌన్. కింద కింద కింద. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు ఏది భూమి మీద విప్పుతావో అది పరలోకములో. యువర్ స్పిరిట్ ఈస్ బిసైడ్ జీసస్. చూడండి, యేసు ప్రభు 7-8 సార్లు దేని గురించి చెప్పాడు? పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం చెప్తానే ఉన్నాడు దాని గురించి. ఆ విత్తనాలు వేసింది మనలోనే యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆ ముత్యములు ఎవరో కాదు మనమే. హల్లెలూయా. ఆ ధనం ఎవరో కాదు మనమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ఆవగింజ ఎవరో కాదు మనమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు విత్తువాడు విత్తుటకు బయలుదేరను. దేని మీద విత్తుతున్నాడు తెలుసా? ఆయన హెవెన్లీ ప్లేసెస్లో ఉండి భూలోకంలో ఉన్న మన శరీరంలో విత్తుతున్నాడు ఆయన. ఆమేన్. The Lord Almighty, the Spirit of the Lord is sowing seeds in our ground. మన భూమి మీద, మన శరీరముల మీద విత్తుతున్నాడు. నీ శరీరం ఒక నేల. ఆమేన్. Your body is a ground. Your body is a plain ground. చూడండి, చెడ్డ అలవాట్లు నేర్పిస్తే చెడ్డ అలవాట్లు నేర్చుకుంటుంది నీ శరీరం. మంచి అలవాట్లు నేర్పిస్తే మంచి అలవాట్లు నేర్చుకుంటుంది. సినిమా పాటలు నేర్పిస్తే సినిమా పాటలు నేర్చుకుంటుంది. దేవుడి పాటలు నేర్పిస్తే దేవుడి పాటలు నేర్చుకుంటుంది. బూతులు నేర్పిస్తే బూతులు నేర్చుకుంటుంది కదా. నువ్వు నీ శరీరానికి ఏది విత్తుతావో అది వెంటనే కోసుకుంటావు నువ్వు. దట్స్ ద బాడీస్ నేచర్. నీ శరీరంకున్న నేచర్ ఏంటి తెలుసా? నీ శరీరం ఒక నేల. అందుకే పరలోక రాజ్యం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? విత్తువాడు విత్తుటకు. ఇంకోటి, ఎక్కడ పడితే అక్కడ వేయడు ఆయన. ఎక్కడ పడితే వేయడానికి అన్ని ఆయన నేల కాదు, వేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ, మరి ఎక్కడ పడితే అక్కడ వేయడు ఆయన. ఆయన నేల ఎక్కడుందో, ఆయన వెలపెట్టి కొనబడిన బిడ్డలు ఎక్కడున్నారో అక్కడే ఆయన విత్తనాలు వేస్తాడు. ఆమేన్. ఇంకా అన్ని గవర్నమెంట్ ల్యాండ్లేనా? కాదు కదా. మనం కొనుక్కున్నాంగా కొన్ని ల్యాండ్లు. కొనుక్కున్నాం లేదా? అన్నీ యేసు ప్రభువేనా? కాదు. కొన్ని అపవాది కొనుక్కుంది, రిజిస్టర్ చేసుకుంది. కొన్ని అపవాది రిజిస్టర్ చేసుకుంది. పబ్బులు, డిస్కోలు, సినిమా థియేటర్లు ఇవన్నీ అక్కడ రిలీజ్ చేస్తాడు దేవుడు విత్తనాలు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినగా సినిమా చూస్తుంటే దేవుడు అంత లేదు. బాగా ఫుల్గా తాగుతా ఉంటే దేవుడు కష్టం. కొన్ని అపవాది కొనుక్కుంది, వాడి బలం డబ్బులు ఇచ్చి కొన్ని ల్యాండ్లు కొనుక్కుంది. ఆ ల్యాండ్లో దేవుడు వేయడు. ఆయన ల్యాండ్ ఎక్కడో అక్కడే వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ల్యాండ్ నువ్వే ఉండాలి. ఆమేన్. ఆమేన్. సో దిస్ హెవెన్ ఈజ్ సంథింగ్ గ్రేట్. హెవెన్ ఎంత దూరంలో ఉంది చెప్పాలి. నువ్వు ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడుతుంది, ఇక్కడ విప్పితే అక్కడ విప్పబడుతుంది. వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. జాగ్రత్త. వాట్ ఎవర్ యూ డూ, నువ్వు పాపము చేసినా చీకటి పని చేసినా నీ శరీరముతో, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్
లైఫ్. దొంగతనం చేస్తూ ఎవడన్నా ప్రార్థన చేయగలడా? వ్యభిచారం చేస్తూ ఎవడన్నా ప్రార్థన చేయగలడా? పాపము చేస్తూ ఎవడన్నా ప్రార్థన చేయగలడా? That's how when you commit sin in the flesh, you stop your spiritual life. నీ ఆత్మీయ జీవితము ఆగిపోద్ది. ఒకటే small revelation God told. You are already seated in the heavenly places. Protect your spirit. నీ ఆత్మ కొరకు నువ్వు కష్టపడాలి. నీ ప్రాణము నీ ఆత్మను చేరుకోవడానికి నువ్వేం చేయాలా? కష్టపడాలి. భూమి మీద కష్టపడాలి. అందుకే ఈరోజు ఒకవేళ నిజంగా నువ్వు ఆత్మను ప్రేమిస్తున్నావా, నీకు కూడా దేవుడు ఇట్టి తలపు చెవులిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ స్పిరిట్, నువ్వు ఈ ఆత్మ నీ ఆత్మ, ఎవరు పట్టాలి ఆత్మ కాదు, నీ ఆత్మ నువ్వు ప్రేమిస్తుంటే దేవుడు డెఫినెట్గా నీకు కూడా పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చి తీరతాడు. ఆమేన్. హీ విల్ గివ్ ద కింగ్డమ్ కీస్. నువ్వు ఆత్మలు వర్ధిల్లాలంటే భూమి మీద ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. నీ ఆత్మ దేవుని ఎదుట నిర్దోషిగా, సమాధానముగా, సంతోషంగా ఉండాలంటే నీ శరీర జీవితంలో నువ్వు సూపర్గా ఉండాలి. ఆమేన్. యువర్ ఫిజికల్ లైఫ్ షుడ్ బి ఆసమ్. యువర్ హ్యాండ్స్ షుడ్ బి క్లీన్. యువర్ లెగ్స్ షుడ్ బి క్లీన్. యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్. నీ గుండె నెమ్మదిగా ఉండాలా, నీ చేతులు క్లీన్గా ఉండాలి. ఆమేన్. ద లార్డ్ విల్ హెల్ప్ యూ టు క్లీన్ యువర్ సెల్ఫ్. నీ చేతులను కడుక్కోవడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నీ ఆత్మ యేసు ప్రభు పక్కన కూర్చుందని? యు ఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. సో ట్రై టు బ్లెస్ యువర్ స్పిరిట్. మీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను సర్వే చేసి తెలుసుకున్న ఒకటి బైబిల్ అంతా, నా ఆత్మ ఆల్రెడీ ఎక్కడుంది చెప్పాలి? పరలోకంలో యేసు ప్రభు పక్కన కూర్చోంది. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో. అంటే ఇంకోటి, నువ్వు ప్రార్థన చేస్తే నీకే లాభం. నువ్వు భూమి మీద దేన్ని చీకటి క్రియలు బంధిస్తావో అక్కడ నీ ఆత్మ అంత హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఈ భూమి మీద ఏ విధంగా బ్లెస్ అవుతూ ఉంటావో నీ ఆత్మ యేసు క్రీస్తు ప్రభుల పక్కన అప్రిషియేషన్స్ పొందుకుంటూ ఉంటుంది. ఓ సూపర్, కింద నీ బాడీ బాగానే చేస్తుంది పనులు. వావ్, ఏం చేస్తున్నావే అంటే బాగా ప్రార్థన చేస్తున్నట్టుంది అయ్యా, నా శరీరం నా ప్రాణం అన్నాల. దట్స్ హౌ యువర్ కాన్వర్జేషన్ విల్ బి విత్ జీసస్. యేసు ప్రభుతో నీకున్న కాన్వర్జేషన్. హల్లెలూయా. సో మీ ఆత్మ ఆల్రెడీ దేవుని పక్కన కూర్చొని ఉందని మీరు గ్రహించాలి. యు నీడ్ టు బిలీవ్. దట్స్ ద ఫ్యూచర్ నాలెడ్జ్, దట్స్ ద ఫోర్ నాలెడ్జ్. ఈరోజు దేవుడు మనందరినీ ఆ పరలోక రాజ్యములో మన ఆత్మ ఎలా బ్లెస్ అవ్వాలో ఈ భూమి మీద మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలి? భూమి మీద అనేకమైన వాటిని బంధించాలి. ఆమేన్. సో వేటిని బంధించాలి? వాట్ ఆర్ దిస్ కైండ్స్ ఆఫ్ కీస్? ఏంటి తాళాలు? ఎలా ఈ తాళాలను వాడుకోవాలి అంటే 3 పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఫెయిత్, నంబర్ 2 ప్రేయర్, అండ్ నంబర్ 3 అనాయింటింగ్. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ప్రార్థన, మూడవది అభిషేకం. 3 kinds of dimensions of keys. ఈ తాళాలకి 3 రకాల గుణాలు ఉన్నాయి. ఏంటంటే నంబర్ 1 విశ్వాసము, ప్రార్థన, అభిషేకము. When you have faith, you pray. When you pray, you increase your anointing. హల్లెలూయా. నమ్మేవాడే, విశ్వసించేవాడే ప్రార్థన చేయగలడు. ప్రార్థన చేసేవాడే అభిషేకాన్ని పెంచుకోగలడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రార్థన చేసేవాడే అభిషేకాన్ని పెంచుకోగలడు. ఊరికే చర్చికి వస్తే అభిషేకం పెరగదు. వాక్యం వింటే అభిషేకము పెరగదు. నిజం చెప్తున్నాను, వాక్యం వింటే అభిషేకం పెరగదు. వాక్యం అనేది ఏంటి? నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి, నిన్ను బలపరచడానికి, అభిషేకం పెంచడానికి కాదు. ద మూమెంట్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు వాక్యం వినిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వల్ల నీకేమవుతుంది తెలుసా? యు ఇంక్రీజ్ యువర్ అనాయింటింగ్ లెవెల్స్. ఆమేన్. నీకు అభిషేకం యొక్క ఎత్తు, లోతు, వెడల్పులు పెరుగుతాయి. వినుట వలన విశ్వాసం. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు.
ఫైనల్లీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు అభిషేకాన్ని పొందుకోగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి, అభిషేకం పొందుకున్నాడు ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆమేన్. నేను దరిద్రాన్ని బంధిస్తున్నాను. ఆమేన్. నేను చీకటిని బంధిస్తున్నాను. ఆమేన్. నేను లేమిని బంధిస్తున్నాను. ఆమేన్. నేను దురాత్మలను బంధిస్తున్నాను. ఆమేన్. నేను బలహీనతలను బంధిస్తున్నాను. ఆమేన్. ఇది అభిషక్తుడు చేసే ప్రార్థనలు. అభిషేకము లేనివాడు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? వింటారా? ఎంతమంది వింటారు? ఓ గ్రేట్, జాగ్రత్త వినండి. రెడీగా 1 2 3 గో. ప్రభువా, ఎట్లా? ప్రభువా, చీకటిని తీసేయి, దరిద్రాన్ని తీసేయి, లేమిని తీసేయి, ఇంకా అమ్మా కాళ్ళ నొప్పులు తీసేయి, డొక్కల నొప్పులు తీసేయి, నడువు నొప్పుని తీసేయి, అన్నీ తీసేయి, నన్ను కూడా తీసేయి. ఏంటి లాస్ట్కి? నన్ను కూడా తీసేయి. ఎందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలు తీసేయమన్నాను, ఒక్కసారి కూడా తీసేయలేదు. నన్ను తీసే ఇంక ఏకంగా తలకాయ నొప్పి. తీసే నువ్వు తీసేటట్టు లేవు, నువ్వు తీసేటట్టు లేవు, నీకు చేత కదేమో నన్ను నాలోంచి అన్ని తీయడము, ఇంకా ఫైనల్ నన్ను తీసేయి ప్రభువా అనే ఒక స్టేట్మెంట్కి వచ్చేస్తారు. అన్ని ప్రార్థనలు ఉన్నాయి. అన్నీ నువ్వు దేన్ని భూమి మీద బంధిస్తావో అది పరలోకములో బంధించబడుతుంది. అభిషక్తుడి యొక్క ప్రార్థన వేరు, విశ్వాసి యొక్క ప్రార్థన వేరు. ఆమేన్. విశ్వాసము లేదు, అభిషేకము లేదు, ఆ ప్రార్థన వినలేమబ్బా. ఆ ప్రార్థన వినలేము అసలు. మా వాళ్ళు కాదు, మీ వల్ల నా వాళ్ళు అసలు కాదు. ఐ కెన్ హియర్ ఓన్లీ అనాయింటెడ్ ప్రేయర్స్. అభిషేకముతో కూడిన ప్రార్థనలే వినగలను. పొరపాటున మీకు మైక్ ఇచ్చానా ప్రార్థన చేయమని ఇంకా స్టార్ట్ చేస్తారు పర్ఫార్మెన్స్. దాగిలి మా తండ్రి కృపగల రక్షగా మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తుంది మా ప్రేపర్లకు తండ్రి. నేను ఆమెకు వందనాలు ప్రభా, స్తోత్రం ప్రభా. అక్కడ కాబట్టి ఇక్కడ కాబట్టి ప్రభా, అక్కడ కాబట్టి ప్రభా, అక్కడ బెంచులు కాబట్టి ఇక్కడ బెంచులు ప్రభా, అందరు కాబట్టి ప్రభా అందరు కాబట్టి ప్రభా తండ్రి. నేను స్తోత్రం అయ్యా అయ్యా మాటలు రావు. అయ్యా నాన్న తండ్రి, అయ్యా తండ్రి. ఇంకా ఫ్రేమింగ్ రాదు, సెంటెన్స్ రాదు. ఇంకా స్తోత్రం ప్రభా, అదే నాయన, అవునైనా స్తోత్రం, హల్లెలూయా, అవును ప్రభా, అదే ప్రభా. యూజువల్లీ చాలా చర్చిల్లో ఒక్కొక్క ప్రార్థన ఇస్తుంటారు. నేను అస్సలు పొరపాటున ఇవ్వలేను. మీకు దండం పెట్టి సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, ఐ కాంట్ గివ్ యూ ప్రేయర్స్ మ్యాన్. ఐ కాంట్ గివ్ యూ. ఓకే, నేను ఇవ్వలేను, ప్లీజ్ నన్ను ఏమనుకోకండి. లెట్ మీ ప్రే ఫర్ యూ. ఓకే, నా ప్రేయర్ బాగాలేకపోతే చెప్పండి, నేను వేరే వాళ్ళకి బాగున్న వాళ్ళకి ఇస్తాను. కానీ మీకు మాత్రం తలా ఒక ప్రేయర్ మాత్రం ఇవ్వలేనమ్మా, ప్లీజ్. పొరపాటున మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక అంశం అసలే నేను ఇవ్వలేను కాక నేను వినలేను. ముందు ప్రార్థన నేర్చుకోండి ప్లీజ్. ఇంకోటి, ముందు